సందర్శన దైవారాధన హిందూ సంస్కృతిలో భాగం. సనాతన సంప్రదాయాలకు పూర్వీకులు అగ్రతాంబూలమిచ్చారు. వివిధ ఆలయాలలో నిర్వహించే ఉత్సవాలు, ఊరేగింపులు, ఇతర కైంకర్యాలలో పాలు పంచుకోవడం ద్వారా వసుదైక కుటుంబం అనే లోకోక్తికి బాటలు వేశారు మన పెద్దలు. ఈ క్రమంలోనే తిరుచానూరు శ్రీ పద్మావతీదేవి కార్తీక బ్రహ్మోత్సవాలలో అమ్మవారి వాహన సేవలలో పాలు పంచుకుంటున్నారు శ్రీరంగం నుండి వచ్చిన శ్రీ వైష్ణవులు. తిరుమల శ్రీవారి దేవేరి తిరుచానూరు శ్రీ పద్మావతీదేవి శ్రీ మహాలక్ష్మి అంశగా అమ్మవారు ఈ భువిలో కొలువై భక్తులను కటాక్షిస్తున్నారు. స్వతంత్ర లక్ష్మిగా, వీరలక్ష్మిగా అనుగ్రహించే అలమేలు మంగమ్మ సన్నిధిలో నిత్య పూజలు, కైంకర్యాలు, ఉత్సవాలు, ఊరేగింపులను తిరుమల తిరుపతి దేవస్థానం పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహిస్తోంది. అమ్మవారికి నవనవోన్మేషంగా జరిగే కార్తీక బ్రహ్మోత్సవాలలో అమ్మవారి వాహనాలు మోసే శ్రీ వైష్ణవుల భక్తి తత్పరత అందరికీ మార్గదర్శకంగా నిలుస్తోంది. పద్మావతి పాహి అలమేల్ మంగ, పద్మనాభ ప్రియ అలమేల్ మంగ, పద్మోద్భవ పాహి అలమేల్ మంగ, పద్మాలయ పాహి అలమేల్ మంగ, అలమేల్ మంగ, అలమేల్ మంగ, పాహి హరి ప్రియ అలమేల్ మంగ, అలమేల్ మంగ, అలమేల్ మంగ, పాహి మా పాహి అలమేల్ మంగ. అటు తిరుమలలో గాని, ఇటు టీటీడీ అనుబంధ ఆలయాల్లో గాని వాహనాలు మోసేందుకు ప్రత్యేకంగా వాహన బేరర్లు ఉన్నారు. అయితే తిరుచానూరులో జరుగుతున్న శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో మాత్రం గత 3 దశాబ్దాలుగా శ్రీరంగం నుండి వచ్చిన శ్రీ వైష్ణవులే అమ్మవారి వాహనాలను మోయడం సంప్రదాయంగా వస్తోంది. వీరిలో అందరూ దేవాలయాలలో విధులు నిర్వహించేవారు కారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగాలలో పనిచేసేవారు, చార్టెడ్ అకౌంటెంట్లు, ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు, రిటైర్ అయినవారు, విద్యార్థులు, ప్రైవేటు ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఇలా అన్ని రంగాలకు చెందినవారు ఉంటారు. సౌభాగ్యదాయిని అలమేల్ మంగ, సరసిజ నయన అలమేల్ మంగ, సర్వజ్ఞ శక్తివే అలమేల్ మంగ, సర్వం సహా పాహి అలమేల్ మంగ, అలమేల్ మంగ, అలమేల్ మంగ, పాహి హరి ప్రియ అలమేల్ మంగ, అలమేల్ మంగ, అలమేల్ మంగ, పాహి మా పాహి అలమేల్ మంగ. ముఖ్యంగా విద్యార్థులు వారి వారి భవిష్యత్తు బాగుండాలి, చక్కగా స్థిరపడాలి అనే కాంక్షతో అమ్మవారి సేవకు తరలివస్తారు. ఇంకా వివాహం కావాల్సిన వారు, సంతానం కోసం వేచి చూసేవారు, ఇలా అనేక కోరికలను కలిగిన వారు అమ్మకు సేవ చేసి తమ తమ మనోభీష్టాలను సఫలం చేసుకుంటున్నారు. ఇంకా విశేషంగా చెప్పాల్సిన అంశం, అమ్మవారి బ్రహ్మోత్సవాల సమయంలో తిరుపతి పరిసరాలలో తప్పకుండా వర్షాలు కురిసే విధంగా వాతావరణ పరిస్థితులు ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో కూడా వీరంతా ఎంతో శ్రద్ధగా, నిబద్ధతతో, ఉత్సాహంతో అమ్మపై అచంచల భక్తితో ఈ సేవలో మమేకమవ్వడం నిజంగా అందరికీ ఆదర్శనీయం, ఆచరణీయం. ఉదయం సాయంత్రం జరిగే వాహన సేవల్లో శ్రీ వైష్ణవులే భక్తి శ్రద్ధలతో వాహనాలను మోస్తూ శ్రీ పద్మావతి అమ్మవారి సేవలో పునీతులవుతున్నారు. సంప్రదాయ వేషధారణలతో, నుదుటిన తిరునామాలతో అమ్మవారి వాహన సేవలో పాల్గొంటున్న వీరిని వీక్షించిన భక్తుల మదిలో కూడా భక్తిభావం అప్రయత్నంగా ఉప్పొంగుతుంది. శారీరకంగా కొంత కష్టసాధ్యమైన సకల భువన చక్రవర్తి తిరుమల శ్రీవారి ఇష్ట సఖి లోకపావని శ్రీ పద్మావతీదేవి సేవకు, అందులోనూ బ్రహ్మోత్సవాల సమయంలో జరిగే వాహన సేవలలో పాల్గొనడం తమ జన్మజన్మల పుణ్యఫలంగా భావిస్తున్నారు ఈ 53 మంది శ్రీ వైష్ణవులు. ఓం నమో వెంకటేశాయ. శ్రీరంగం నుంచి 50 మంది వచ్చి ఈ అమ్మవారు మోసేదికి దేవస్థానం ఏర్పాటు చేస్తారు. వాళ్ళందరూ సలహా ఇచ్చి
మాకు బాగా చేస్తారు కైంకర్యం. వీళ్ళు శ్రద్ధగా చేస్తారు. ఈ కైంకర్యం చేసే వాళ్ళకి అందరికీ బాగా జరుగుతుంది. అన్ని ఉద్యోగం జరుగుతుంది, పెళ్లి కావాలని పెళ్లి అవుతుంది. ఏమీ ఇది లేకుండా అందరూ సంతోషంగా ఉంటారు. మాకు అందరూ అరేంజ్ చేసి ఇస్తారు దేవస్థానం.